మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఈరోజు రాగి ఇడ్లీ చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు మినపప్పు, రాగి పిండి. మినపప్పుని 6 hours నానబెట్టి మామూలుగా మన ఇడ్లీ పిండికి రుబ్బుకున్నట్టుగానే గట్టిగా రుబ్బుకోవాలి. నేను రుబ్బి పెట్టాను. దీన్ని మనం రాగి పిండిలో కలపాలి. ఒక పప్పు మినపప్పుకి 2 కప్పులు రాగి పిండికి పోయొచ్చండి. నేను రాగి పిండి పోసాను. ఇప్పుడు రాగి పిండి తీసుకున్నాం కదండి, దీనికి కొంచెం వాటర్ కలుపుకోండి. ఎక్కువ వాటర్ కలిపితే మళ్ళీ ఇడ్లీలు పలచగా అయిపోతాయి. జస్ట్ పిండి డ్రైగా ఉంటే అందులో మిక్స్ అవ్వదని చెప్పి కొంచెం వాటర్ పోస్తాం. మొత్తం రాగి పిండితో ఇడ్లీ ఇష్టం లేకపోతే కొంచెం 1 కప్పు ఇడ్లీ రవ్వ కలుపుకొని 1 కప్పు రాగి పిండి కూడా కలపచ్చు. నేను మొత్తం రాగి పిండే వేస్తున్నానండి. ఇన్ జనరల్గా అందరూ 1కి 2 పోస్తారు ఇడ్లీ పిండి రవ్వ. అదిని రవ్వ కానీ ఇడ్లీ పిండి కానీ 1 మినపప్పుకి 2 పోర్షన్స్ ఇడ్లీ రవ్వ వేస్తారు. నేను 1 వేస్తానండి, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి కానీ కార్బ్ ఎక్కువ అవసరం లేదు మనకి. సో ఇప్పుడు రాగి పిండిని ఇట్లా కలిపాం కదా, దీంట్లో మనం ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకుని ఇడ్లీ పిండిని కలుపుతాం. స్లోగా కొద్దిగా వేసుకుని కలుపుకోవాలండి. మీరు 1కి 1 రాగి పిండి వేస్తే ఫెర్మెంటేషన్ అవసరం లేదు. 1కి 2 వేస్తే ఫెర్మెంటేషన్ కావాలి. నేను 1కి 1 పోర్షనే రాగి పిండి వేసాను, అందుకని సో వెంటనే వేసేస్తున్నాను ఇడ్లీ. నేను 2 కలిపితే కనుక ఇడ్లీ గట్టిగా వస్తాయండి. సో అప్పుడు ఫెర్మెంటేషన్ కావాలి ఇడ్లీకి. బాగా కలిసింది కదండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీల కింద వేసేసుకోవటం. స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుందామండి. దీంట్లో నీళ్లు పోసి పెట్టండి. నీళ్లు వేడెక్కుతున్నంతలో మనం ప్లేట్లకి నెయ్యి రాసి ఇడ్లీలు వేద్దాం. రాగి పిండి మంచి కాల్షియం, ప్రోటీన్, ఐరన్ కూడా ఉంటుంది. సో దట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఆకలి కూడా వేయదండి తొందరగాను. ఇడ్లీ స్టాండ్ ఇందులో పెట్టాలి. స్టీమ్ వచ్చిన తర్వాత 5 minutes సిమ్లో పెట్టి ఉంచుదామండి. ఇడ్లీ అయిపోయిందండి. ఇవి కొంచెం మామూలు ఇడ్లీల కంటే కొంచెం పలచగా వస్తాయండి, ఎందుకంటే మనకు 1:1 పోర్షనే వాడాం కదా. సో సాఫ్ట్గా ఉంటాయి, సన్నగా ఉంటాయి. అండ్ కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రాగి ఇడ్లీ రెడీ అయిందండి.